నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. ఇంటిమసీ మనం ఎప్పుడు మాట్లాడేది ఇది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. హస్బెండ్ వైపుతో మాట్లాడుతూ ఉంటుంటాం. ఆమెకు కోరికలు ఉండవా అని చాలామంది అడుగుతూ ఉంటారు. హస్బెండ్ సంబంధించి ఆయన పని బిజీలో పడిన ప్రతిసారి కూడా ఏదో నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఒక టచ్ని కోరుకుంటూ ఉంటారు, వాళ్ళ మధ్య ఒక సంభాషణని కోరుకుంటూ ఉంటారు, కాసేపు కూర్చుంటే బాగుండని కోరుకుంటూ ఉంటారు. ఇటువంటివన్నీ చిన్న చిన్న కోరికలని మనం చెప్తూ ఉంటుంటాం. ఇంటిమసీకి సంబంధించి అది ఏదైనా సరే ఆమె వైపు మనం ఆలోచించాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఎప్పుడైతే తనకు కావాల్సింది తను అనుకున్న టైంలో కనుక దొరకనప్పుడు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటే రిలేషను, వైఫ్ మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందండి? అంటే చాలామందికి అర్థం కాదు, దేనివల్ల ఈవిడ ఇలా ఉంది అన్న విషయం కూడా చాలామంది ఐడెంటిఫై చేయలేరు హస్బెండ్స్. చాలా సెన్సిటివ్ టాపిక్ అని తెలుసు నాకు, బట్ కొంతమందికి అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం మాత్రమే వీడియో. మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది? ఇలాంటి సందర్భాల్లో బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉంటాయి. ఎప్పుడైనా ఫిజికల్ ఇంటిమసీ, సెక్షువల్ ఇంటిమసీ బెడ్రూమ్కే పరిమితం, బెడ్రూమ్లోనే అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒక ఉల్లాసం అనేది చాలా ముందు నుంచి మొదలవుతుంది, దానికి ప్రిపరేషన్ అనేది చాలామంది గమనించరు. అందుకని కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అంటే వెళ్ళి అదొక 5 నిమిషాల పని అని ఆ టైప్లోనే ఉంటుంది యాటిట్యూడ్, ఎందుకో తెలీదు. సో అసలు ఎప్పుడైనా ఆ సన్నిహితంగా ఉండటం అనేది అఫ్కోర్స్ పబ్లిక్ డిస్ప్లే లాగా హాల్లో ఇంట్లో అందరూ ఉన్నప్పుడు అలా అని కాదు, బట్ స్టిల్ చిన్న చిన్న విషయాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భోంచేసేటప్పుడే భర్త మామూలుగా ఇవాళ సూపర్గా ఉంది అని అంటే దట్ ఆల్సో బికమ్స్ అంటే ఇన్ఫ్లుయెన్స్ ఫర్ వాట్స్ హ్యాపెనింగ్ లేటర్. అంటే ఏంటి, ఒక పొగడ్త, ఒక మెచ్చుకోలు, ఒక అంటే ఆత్మీయత స్పర్శ, ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. ఏదో సెక్షువల్ ఇంటిమసీ, ఫిజికల్ ఇంటిమసీ అంటే 4 గోడల మధ్య 5 నిమిషాల్లో ముగించేయొచ్చు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే అది ఫిజికల్ కాదు, అసలు మెంటల్ యాక్ట్. అంటే నువ్వు మానసికంగా ఎంత సిద్ధపడితే ఫిజికల్ రిలేషన్షిప్ అప్పుడు అంత బాగుంటుంది అనేది కూడా తెలవాలి. ఇది నిజంగా ఇది మాత్రం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఏంటంటే ఫిజికల్ యాక్ట్ అంటే ఫిజికల్గా పనిచేస్తే సరిపోతుంది అనుకుంటారు, కాదు. మానసిక సంసిద్ధత ఎంత బాగుంటే, మనసు ఎంత ఉల్లాసంగా ఉంటే, ఆ మనిషి ఎంత ఉత్సాహంగా సంతోషంగా ఉంటే అప్పుడు దానికి అర్థం ఉంటుంది. లేదంటే ఒక మెకానికల్ యాక్ట్ అంతే అది కూడా. సో అందుకని ఏంటంటే చాలామంది ఇప్పుడు అలసిపోయి వస్తారు భర్తలు, భార్య ఏదో కబుర్లు చెప్పాలనుకుంటుంది పక్కనే కూర్చుని. ఇప్పుడు ఇంకో దరిద్రం ఏంటంటే ఫోన్లు. చాలామంది క్లయింట్స్ వచ్చినప్పుడు నాకు వైఫ్స్ కంప్లైంట్ అదే. అసలు ముందు సెక్షువల్ ఇంటిమసీ కంటే కూడా అసలు ఇంటికి వచ్చాక కూడా ఫోను, పగలంతా ఆఫీస్ అంటాడు, రాత్రి ఎప్పుడో 9ంటికి వస్తాడు, వచ్చినాక భోంచేసి మళ్ళా ఫోను. అందులో ఏ జాబ్ వర్క్ చేయని ఇంట్లోనే ఉండే లేడీస్కి అయితే మరీ ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు భర్త వస్తాడా, కాస్త టైం స్పెండ్ చేయొచ్చా, కాస్త ఏదన్నా కబుర్లు చెప్పుకోవచ్చా, ఇవి చూస్తూ ఉంటారు. వీళ్ళు చెప్పరు, వాళ్ళు చెప్పేది వినిపించుకోరు, ఫోన్ చూసుకుంటా ఆహా 2 ముక్కలు మాట్లాడాక ఏ భార్యకి కంటిన్యూ చేయాలనిపిస్తుంది అసలు? ఇంకా పైకి కొంతమంది చెప్పేది ఎలా ఉంటుందంటే, విజయ మ్యామ్ మీరు వెళ్ళి పడుకోండి, నాకు ఇంకా పని ఉందని చెప్తూ ఉంటుంటారు. 8 hours నువ్వు పని చేసి వచ్చి ఇంటికి వచ్చాక ఫ్యామిలీలో అసలు డే అంతా ఏం జరిగింది, ఏం చేశారు, పిల్లల విషయాలు ఏంటని కూడా అడగకుండా ఉండేంత బిజీ వర్క్స్లో ఉన్నప్పుడు మానసికంగా, శారీరకంగా డ్యామేజ్ చాలా గట్టిగా ఉంటుంది. అంటే అసలు అంబానీ కూడా అంత బిజీగా ఏమి ఉండరు వీళ్ళు. మరి అంబానీ కంటే ఎక్కువ అయితేనే అంత బిజీ ఉంటారు. అంబానీ కూడా చక్కగా ఎక్కడో నేను విన్నాను, ఊరికే అంటలేదు నేను వెటకారంగా, అంబానీ కూడా చక్కగా టైంను ఆర్గనైజ్ చేసుకుని ఫ్యామిలీ టైము, డిన్నర్ టైము ఇవన్నీ పెట్టుకుంటారు వాళ్ళు. యాక్చువల్గా అలాంటి వాళ్ళు ఇంకా బాగా మెయింటైన్ చేస్తారు టైము, వాళ్ళకి ఫ్యామిలీ టైము దాని వాల్యూ తెలుసు కాబట్టి వాళ్ళు అది కూడా బాగా మెయింటైన్ చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత అట్లీస్ట్ 1 గంట సేపు ఫ్యామిలీకి అన్నారంటే అన్నీ ఆఫ్ చేసి పెట్టుకుని మరీ వాళ్ళు టైం స్పెండ్ చేస్తారు. అఫ్కోర్స్ వాళ్ళకి దాన్ని డెలిగేట్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు అది మెయింటైన్ చేస్తారు అట్లా ఏదో ఒక రకంగా. మరి అంబానీకి 1 hour టైం అంటే బోల్డు, ఇలా కనుక లెక్కలేస్తే నిమిషానికి ఎంత అని బోల్డు లక్షలో కోట్లో కదా వాళ్ళ నిమిషం వాల్యూలు, అవునా?
బట్ స్టిల్ దే హ్యావ్ దేర్ ఓన్ టైం. ఎందుకంటే ప్రతి మనిషికి 24 గంటలే ఉంటాయి. నేనేదో బిజీ, నేనేదో పొడి చేస్తున్నాను అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోతే దీని గురించి కూడా మనం చాలాసార్లు మాట్లాడాం. నీకు వర్క్ ఎంత ఇంపార్టెంటో ఇంట్లో ఫ్యామిలీ భద్రంగా నీకు అంటే సపోర్ట్గా, నీకు అండగా, నువ్విక్కడ చీకు చింత లేకుండా ఉంటేనే నువ్వు ఆ వర్క్ పార్ట్ని బాగా చేయగలుగుతావు అనే చిన్న కామన్ సెన్స్ తెలిసినట్లయితే అసలు భార్యని పిల్లల్ని నెగ్లెక్ట్ చేయరు. ఎందుకంటే అది ఒక సార్ట్ ఆఫ్ రిలాక్సేషన్ అండ్ రిక్రియేషన్. ఆ కామన్ సెన్స్ మీరు అన్నారు కదా, అది గనక ఉన్నోళ్ళు అయితే చేయరు ఇలాంటివి. అసలు తెలుసుకోలేకపోతే అది అజ్ఞానం కూడా. ఏదో 24 గంటలు నేను అహర్నిశలు నా కుటుంబం కోసం ఇంకొక డైలాగ్ ఇది మళ్ళీ, నువ్వు అసలు నాతో మాట్లాడట్లేదు, నాతో టైం స్పెండ్ చేయట్లేదు అంటే మీకోసమేగా కష్టపడేది, నేను ఎవరి కోసం, నీ కోసం పిల్లల కోసమే కదా అంటారు. కోసం నేను ఏమైనా కొనుక్కుంటానా, తెచ్చుకుంటానా, చూసుకుంటానా, ఎండ్ ఆఫ్ ద డే మీకే కదా అంటారు. అలాంటప్పుడు ఆవిడ క్లియర్గా చెప్పిన సందర్భాలు కూడా ఉంటాయి. నా కోసమే అయితే అంత అక్కర్లేదండి అంటే మరి మానేయాలి కదా. నా కోసమే అయితే కనుక ఒక గంట నాకు టైం స్పెండ్ చేయటం ఇష్టం అంటే అది కావాలి కదా. ఏంటంటే ఏది కావాలో అది ఇవ్వాలి. నువ్వేది ఇవ్వాలనుకుంటున్నావో అది ఇస్తే వాళ్ళకి హ్యాపీనెస్ ఉండదు. ఎగ్జాక్ట్లీ మీరు ఏదైతే చెప్పారో, మనం ఏది ఇవ్వాలనుకుంటున్నామో అది కాదు, వాళ్ళకి ఏం కావాలో గమనించినప్పుడే ఆ బంధంలో వాల్యూ, ఎగ్జాక్ట్లీ ఎథిక్స్ ఇవన్నీ ఉంటాయి. నువ్వేదో అద్భుతంగా పాయసం ఇచ్చేస్తున్నావు, నేను ఇంకా రోజు పాయసం స్వీట్లు అదే ఆటితో ముంచేస్తున్నాను నా భార్యకి ప్రేమగా అనుకుంటావు. ఆవిడకి పెరుగన్నంలో మామిడికాయ బద్దేసుకుని తినాలని ఉంటే నువ్వు రోజు పాయసం పెడితే ఏం ఉపయోగం? ఆవిడ మనసు సంతృప్తి చెందదు. అలాగే బిర్యానీ తినాలని ఉంటే బెండకాయ కూర, లేకపోతే బెండకాయ తినాలని ఉంటే బిర్యానీ, ఆపోజిట్లో వస్తుంటే జీవితం ఒకరోజు బాగానే ఉంటుంది, అడ్జస్ట్ అవుతారు, 4 ఏళ్ళు బాగానే ఉంటుంది. బట్ ఒక స్టేజ్లో వాళ్ళకి లేడీస్కి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. దేనికోసం అసలు నేను ఇక్కడ ఎందుకు? నేను అదే అడగబోతున్నాను, వాళ్ళ మానసిక స్థితి ఎంత మొద్దుబారిపోయే అవకాశం ఉంటుంది అంటారు. ఇందులో నువ్వు అడిగిన సెక్షువల్ ఇంటిమసీ పాత్ర కూడా చాలా ఉంటుంది. భార్య అవసరాలు గమనించకుండా, భార్యకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు గమనించకుండా, ఎప్పుడో అర్ధరాత్రి మూడ్ వస్తే, వాళ్ళకు మూడ్ వచ్చినప్పుడు ఇలాంటివి చేస్తే అది భార్యని ఇంకా బాధిస్తుంది. అంటే నీ ఇంటెన్షన్స్కి, నీ అవసరాలకే తప్పితే నా ఇంట్రెస్ట్కి, నా మనస్థితికి నేనప్పుడు ఎలా ఉన్నాను అనేది నీకు అక్కర్లేదా అనే క్వశ్చన్ అరైజ్ అయిన తర్వాత ఆవిడికి ప్రతిరోజు అసంతృప్తే ఇక భర్త మీద. ఈ విషయాల్లో అన్నిసార్లు భర్తను బ్లేమ్ చేయటం కూడా కరెక్ట్ కాదు. వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు కొంతమంది ఆడవాళ్ళు, అదేదో భర్త పనే అనుకుంటారు. నీకు అర్థమైందా? ఫిజికల్ ఇంటిమసీ అనేది భర్త డ్యూటీ అనుకుంటారు. కాదు, ఇది చాలా ఆడవాళ్ళల్లో ఇవాళకు కూడా ఉంది. అంటే ఏంటి? ఎక్స్ప్రెస్ చేయకపోవటం, ఆ ఇంటిమసీకి ప్రయత్నాలు, ఇటువైపు నుంచి ఇనిషియేషన్ లేకపోవటం, లేకుండా ఇప్పుడు మన మనసు తెలుసుకుని భర్తే చెయ్యాలి అని అనుకుంటే వాళ్ళు ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. సో నీ ఇంట్రెస్ట్లు నువ్వు చెప్పగలగాలి, నీకు అనిపించినప్పుడు నువ్వు అది ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఇవన్నీ మాట్లాడుకుంటేనే వాళ్ళిద్దరూ వాళ్ళ దాంపత్య జీవితం కూడా బాగుంటుంది. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని ఉన్నా ఈ ఒక్క అసంతృప్తి చాలా మేజర్ ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉంటాయి. అందుకని ఫిజికల్ ఇంటిమసీని ఎప్పుడూ అసలు బంధంలో, రిలేషన్షిప్లో తక్కువ అంచనా వేయకూడదు. ఇంకా పైగా ప్రాముఖ్యత లెవెల్లో పెట్టాలి దాన్ని తీసుకెళ్ళి. ప్లస్ భార్యాభర్తలు ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు ఈ విషయం గురించి మాట్లాడుకునేంత వెసులుబాటు ఇచ్చుకోవాలి, ఒకళ్ళకొకళ్ళు ఓపెన్గా కమ్యూనికేట్ చేసుకునేలాగా చెయ్యాలి. అంతే తప్పితే భార్యలు నాకు ఎప్పుడు ఇష్టమో నువ్వు చెప్పకపోతే ఎలా పట్టించుకుంటారు? ఎక్స్ప్రెస్ చేయగలగాలి, చెప్పగలగాలి. ఓపెన్గా వాళ్ళు మాట్లాడుకోగలిగినప్పుడు సమస్య సాల్వ్ అవుతుంది. ఇది పెద్ద అంటే పరిష్కరించుకోలేనంత పెద్ద సమస్య ఏం కాదు. మాట్లాడుకుంటే ఉషా చాలా సమస్యలు పరిష్కారం అయిపోతాయి. బట్ ఆ టైం అనేది కేటాయించాలి. ఎగ్జాక్ట్లీ. వాళ్ళదేంటి, ఆడాళ్ళు అట్లా చులకన చేసే భర్త కాకుండా అర్థం చేసుకుంటే ఇది ఈజీగా సాల్వ్ అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఎందుకంటే చాలా మందికి ఈ సమస్య ఉంటుంది, చెప్పరు. అవును, ఫిజికల్ ఇంటిమసీ అనే కాదు, కొన్నిసార్లు కమ్యూనికేషన్ కూడా సరిగ్గా ఉండదు ఇద్దరి మధ్య. ఒక డేకి సంబంధించి ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏం కావాలి, ఇవాళ ఎలా ఉందన్న పరిస్థితిని కూడా గమనించకుండా ఒక మిషన్ లైఫ్ ని మాత్రమే జీవిస్తుంది. అప్పుడు ఫిజికల్ ఇంటిమసీ కూడా ఒక మెకానికల్ యాక్ట్ అయిపోతుంది తప్పితే దానిలో ఎంజాయింగ్మెంట్ అంటే అది ఆస్వాదన అది ఉండదు. ఎప్పుడైనా సరే భార్యాభర్తలు ఇద్దరు
ఒకరికి ఒకరు అన్నట్టుగా ఒకళ్ళ అవసరాలు ఒకళ్ళు గుర్తించి ఒకళ్ళ ఇష్టాలు గుర్తించి రోజు మొత్తంలో ఎలా బిహేవ్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి కూడా దాంపత్య జీవితం బాగుంటుంది. Yes, అది థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.